దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గతకాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ త్రియేక దేవునికి, శక్తిగల దేవునికి, కృపగల దేవునికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా మనమందరము ఆ ప్రభు వైపు నిరీక్షణతో చూస్తున్నాం కాబట్టి నూతన కృపను, కరుణను, ప్రేమను ప్రభు మనం అందరికీ కుమ్మరిస్తానని వాగ్దానం చేశారు. విలాప గీతములు 3వ అధ్యాయము 22, 23 వచనాల్లో. ప్రియులారా, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. దేవుడు ఈ లోకంలో మనల్ని ఒంటరిగా వదిలిపెట్టలేదు. ఈ లోకంలో ఎలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తామో యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయాన అనుభవించారు. కాబట్టి మనం ఏ పరిస్థితులను ఎదుర్కొంటున్నామో ఒక మానవుడిగా జీవించిన ప్రభువు అర్థము చేసుకోగలరు. కాబట్టి మన ప్రతి పరిస్థితిని ఆ ప్రభువునకు ప్రార్థన రూపంలో అర్పించగలము. అందుకనే 107వ కీర్తన 1వ వచనంలో ఆ ప్రభువు మంచివాడు అని, ఎవరెవరైతే ఆ ప్రభువులో రక్షణ పొందారో ఆ ప్రభు యొక్క మంచితనాన్ని మరలా మనం ప్రకటించాలి, మన జీవితాల్లో గుర్తు చేసుకోవాలి. ఆ ప్రభువుని ఎవరెవరు నమ్ముతారో వారందరినీ వారి శత్రువుల నుండి ఆ ప్రభువే కాపాడును. ప్రియులారా, ఈ లోకంలో అందరూ మనల్ని ప్రేమిస్తారని లేదు, కానీ ఎవరెవరు మనల్ని భయపెట్టాలని చూస్తున్నారో వారి ముందు నువ్వు భయపడనక్కరలేదు అని ప్రభు మనకి 107వ కీర్తన 8వ వచనంలో సెలవిస్తున్నారు. ప్రియులారా, ఈ లోకంలో మనందరికీ రకరకాల బాధ్యతలు ఉన్నాయి. శారీరకంగా మన ఒక కుటుంబంలో జన్మించాము. ఒక కుటుంబంలో తల్లిగా, తండ్రిగా, కుమారుడిగా, కుమార్తెగా మన బాధ్యతలను మనము వహించాలి. సంఘంలో, సమాజంలో జీవిస్తున్నప్పుడు దేవుడు మనకిచ్చిన నేర్పరితనాన్ని బట్టి ఏదో ఉద్యోగంలో మనం ఉన్నాము. ఆ ఉద్యోగంలో మనము నమ్మదగిన వారంగా ఉండాలి. ఆధ్యాత్మిక జీవితంలో ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చదువుతున్నాం. దేవుడు కొంతమందిని అపోస్తలుగా, కొంతమందిని ప్రవక్తలుగా, కొంతమందిని సువార్తికులుగా, కొంతమందిని కాపరులుగా, కొంతమందిని బోధకులుగా నియమించారు. చూడండి, ఈ రకరకాల బాధ్యతలను మనము నెరవేరుస్తున్నప్పుడు, రకరకాల ఆధ్యాత్మిక బాధ్యతలలో మనము నమ్మదగిన వారంగా ఉన్నప్పుడు, ఇదంతా మనం చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? క్రీస్తు అనబడే ఆధ్యాత్మిక శరీరం అనే సంఘ అభివృద్ధికి మనం తోడ్పడుతూ ఉన్నాం. ప్రియులారా, ఏదైనా నిర్మించాలంటే, ఏదైనా అభివృద్ధి జరగాలంటే మనము వెలను చెల్లించాలి. వెలను చెల్లించకుండా ఈ లోకంలో ఏ బహుమానమును, ఏ అభివృద్ధిని పొందలేము. రక్షణ మనకి ఉచితంగా ఇవ్వబడింది, కానీ మనము ఉచితంగా రక్షణను పొందడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వెలను చెల్లించారు. తండ్రి పిలుపును అందుకొని తనను తాను రిక్తుని చేసుకొని ఈ భూమండలంలోనికి తన సింహాసనాన్ని వదిలి వచ్చి మరణము వరకు, ప్రియులారా, తన్ను తాను తగ్గించుకొని సిలువపై బలి మరణము వరకు వెలను చెల్లించారు. కాబట్టే నీకు నాకు రక్షణ ఉచితంగా అందుబాటులో ఉంది. అది యేసుప్రభు పిలుపు. అదేవిధంగా ఆ క్రీస్తు అనే సంఘాభివృద్ధికై పాటుపడడానికి దేవుడు మనందరికి ఒక్కొక్క పిలుపుని ఇచ్చారు. ఆ పిలుపులో మనం నమ్మదగిన వారముగా ఉంటున్నప్పుడు కొంతమంది మనల్ని శత్రువులుగా భావించవచ్చు. కొంతమందికి మనమే శత్రువులంగా వాళ్ళు అనుభవాన్ని పొంది ఉండవచ్చు. కొంతమంది మనల్ని నిర్లక్ష్యపరిచి ఉండవచ్చు. కొంతమంది మనల్ని భయపెట్టాలని చూస్తూ ఉండవచ్చు. కానీ దేవుడు మనకిచ్చిన బాధ్యతలో, పిలుపులో మనము నమ్మదగిన వారముగా ఉంటున్నప్పుడు
ఎవరు మనల్ని భయపెట్టినా ఏమి చేసినా ప్రభు మనతో చెప్తున్నారు, నీవు వారిని చూసి భయపడనక్కరలేదు, నేను నీకు తోడుగా ఉన్నాను. ప్రియులారా, పేతురు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 15-16 వచనాల్లో మనం చదువుతున్నాం, క్రీస్తును మీ హృదయములందు దృఢంగా పటిష్టపరచుకొనండి. ప్రియులారా, ఆ ప్రభువు సన్నిధి మన హృదయములలో దృఢముగా ఉంటే ఎవరు ఏ ప్రశ్న మనల్ని వేసినా, ఏ పరిస్థితి వచ్చినా దానికి తగిన సమాధానము గౌరవంగా, మర్యాదగా మనము చెప్పడానికి సిద్ధపడతాం. కొన్నిసార్లు మనల్ని ప్రశ్నలు అడిగేవాళ్ళు, మన పిలుపును వాళ్ళు జీర్ణించుకోలేని వాళ్ళు, దేవుడు మనల్ని గొప్పగా వాడుకుంటున్నప్పుడు దాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు మనల్ని అన్ని రకాల మాటలతో మనల్ని బాధపరచడానికి చూస్తుండవచ్చు, భయపెట్టడానికి చూస్తుండవచ్చు. కానీ అలాంటి పరిస్థితులలో మన ప్రవర్తన సత్ప్రవర్తన కలిగి ఉన్నట్లుగా ఉంటే, మన సత్ప్రవర్తన వాళ్ళ ప్రవర్తన ఎంత భయంకరంగా ఉందో తమకు తామే సిగ్గుపడినట్లుగా చేయను. చూడండి, ప్రభువు ఎవరెవరిని పిలిచారో చాలా నైపుణ్యం కలవాలని, చాలా మాట్లాడే శక్తి కలిగే వాళ్ళని ఈ లోకంలో పిలవలేదు. ప్రియులారా, మనము ఇర్మియా ప్రవక్తను చూసినప్పుడు, తల్లి గర్భంలో రూపొందక మునుపే నేను నిన్ను పవిత్రపరచుకున్నాను, నేను నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించాను అని ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము. ఆయన యాజకుల గృహములో జన్మించాడు. బెన్యామీను మండలంలోని హిల్కియా కుమారుడిగా జన్మించాడు. యాజకుల గృహములో జన్మించినప్పటికీ కూడా, దేవుడు పవిత్రపరచినప్పటికీ కూడా, ప్రియులారా, యాజకుల్లా ఉంటున్నప్పుడు ఆ గృహమే పవిత్రంగా ఉంటుంది. వాళ్ళ జీవితమే వ్యసనాలు లేకుండా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు దేవుని సన్నిధిలో యాజకత్వము వహిస్తూ ఉంటారు కాబట్టి, వాళ్ళకు ఉండవలసిన గౌరవంలో ఉన్నత స్థితిలో ఉంటారు కాబట్టి, అన్ని పరిస్థితుల్లో కూడా ఉన్నత స్థితిలోనే ఉంటారు. అయినప్పటికీ కూడా అది నాకు సరిపోదు అని ఇర్మియా ప్రవక్త అంటున్నాడు. నేను బాలుడను కదా, మాట్లాడడం ఎలానో నాకు తెలియదు కదా. తనలోని అభద్రతను తెలియపరుస్తున్నాడు. తనలోని భయాలను ప్రభువు ముందు తెలియచేస్తున్నాడు. నువ్వు నన్ను ప్రవక్తగా ఎన్నుకున్నాను అంటున్నావు, కానీ నేను బాలుడను, ఎలా మాట్లాడాలో నాకు తెలియదు. చూడండి ప్రియులారా, మోషేను దేవుడు ఎన్నుకున్నప్పుడు కూడా నిర్గమకాండం 4వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, నువ్వు నాతో మాట్లాడక ముందు కానీ మాట్లాడము తర్వాత కానీ ప్రభువా, నా మాట తీరు భాష తీరులో ఏ మార్పు రాలేదు. నేను ముందు ఎలా నత్తివాడనో ఇప్పుడు కూడా అలానే నత్తిగా మాట్లాడుతున్నాను. నా బదులు ఇంకెవరినైనా పంపించయ్యా. చూడండి ప్రియులారా, దేవుడు ఎవరెవరిని వెతుక్కుంటారో అందరిలో బలహీనతలు ఉంటాయి, అందరిలో ఏదో ఒక లోపాలు ఉంటాయి. మనం లూకాసు వార్త 5వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, పడవలు కూడా మునిగిపోతాయేమో, వలలు పిగిలిపోతాయేమో అన్నంతగా యేసు ప్రభు మాట మీద వాళ్ళు వలను వేసినప్పుడు, ప్రియులారా, అంత చేపలు పట్టినప్పుడు అది చూసిన పేతురు, ప్రభా నేను పాపాత్ముడను, నన్ను విడిచిపొండు. ప్రియులారా, దేవునిచే ఎన్నుకోబడిన వాళ్ళందరూ కూడా బలహీనులే. తమలోని బలహీనతలను చూసి భయపడిన వాళ్ళే. కానీ ప్రభు చెప్తున్నారు, నేను నీకు ఇచ్చిన పిలుపు గొప్పది, నేను నీకు ఇచ్చిన బాధ్యత నీలో ఉన్న భయాల కన్నా గొప్పది. ఒక తల్లిగా తండ్రిగా నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించలేకపోతున్నాను, నువ్వు భయపడుతున్నావేమో, బాధపడుతున్నావేమో. నేనిచ్చిన పిలుపు వైపు నువ్వు చూస్తే నువ్వు ధైర్యాన్ని పొందుతావు, నువ్వు దృఢత్వాన్ని తెచ్చుకుంటావు. చూడండి, ఇర్మియా ప్రవక్తతో ప్రభు చెప్తున్నాడు, నువ్వు మాట్లాడలేని అంటున్నావా, బాలుడని అంటున్నావా, నీ మీద నేను ఎంత గొప్ప బాధ్యతను పెట్టానో తెలుసా, నీ ద్వారా నేను ఏమేమి చేయాలనుకుంటున్నానో తెలుసా, నా మాటలు నీ నోటిలో పెట్టాను, నేను నీకు తోడై ఉన్నాను, ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో నేను నీకు నేర్పిస్తాను. నీ మాటలలో, ఒక ప్రవక్తగా నువ్వు చెప్పే మాటలలో ఎంత బలం ఉందో తెలుసా, జాతుల మీద రాజ్యముల మీద
నేను నీకు అధికారం ఇస్తున్నాను. నువ్వు కూలద్రోయుటకు, నువ్వు పడగొట్టుటకు, నాటుటకు, తిరిగి పునర్నిర్మించుటకు, నాశనము చేయుటకు నీకు అధికారం ఉంది. ప్రియులారా, ఒకవైపు దేవుడు మనకు అధికారాన్ని ఇస్తాడు, పిలుపుతో పాటు దాన్ని నెరవేర్చే అధికారం. కానీ మరొక వైపు దాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు మన మీద పోరాటానికి, యుద్ధానికి మాటల ద్వారా కావచ్చు, క్రియల ద్వారా కావచ్చు, మనల్ని భయపెట్టడానికి చూస్తున్నారు. ప్రభువే చెప్తున్నాడు, ఇర్మియా గ్రంథం 1:17 నుంచి మనం చూస్తున్నాం. ఎంతోమంది ప్రజల మధ్యలో నువ్వు నా ప్రవచనాలను చెప్పబోతున్నావు, అవన్నీ ప్రజలు అర్థం చేసుకోలేరు, వాళ్ళు నీ మీద పోరాటం చేస్తారు, వాళ్ళందరూ కూడా నిన్ను భయపెట్టడానికి చూస్తారు. కానీ వారి మధ్యలో నువ్వు భయపడవలదు, ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను. ఎవ్వరు కూడా నా ఆజ్ఞ లేనిదే నీకు ఏమి కూడా చెయ్యలేరు. ప్రియులారా, దేవుడు మనకు ఒక బాధ్యతనిచ్చాడంటే, ఒక పిలుపునిచ్చాడంటే తప్పకుండా మన ద్వారా నెరవేర్చి తీరుతారు. కానీ మనలో ఉన్న లోపాలను, బలహీనతలను ప్రజలు భయపెట్టడాన్ని చూసి దానిలో మనం ఉండిపోతే మన పిలుపును మనం పూర్తిగా నెరవేర్చలేకపోతాం. అందుకని అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి చెప్తున్నాడు, నీ యొక్క పిలుపునకు బట్టి నువ్వు సత్ప్రవర్తన కలిగి ఉండు. నీకంటే పెద్దవాళ్ళు కూడా నీ యొక్క పిలుపును గౌరవించాలంటే నువ్వు పవిత్రంగా జీవించాలి, నీ మాటలలో అనుకువ ఉండాలి. ఏ లేఖనములను నువ్వు నేర్చుకున్నావో అది తూచా తప్పకుండా నువ్వు పాటించడమే కాదు, ఉన్నది నువ్వు ఎలా నేర్చుకున్నావో అదే విధంగా బోధించడానికి నువ్వు ప్రయత్నించాలి. ఎవరికి ఎక్కడ ఎటువంటి అవకాశము, నిన్ను అగౌరవపరిచే అవకాశము నీవు ఇవ్వకూడదు. ఒకవైపు విశ్వసనీయత, మరొక వైపు దేవుని వాక్యానికి విధేయతను నువ్వు చూపించగలిగితే, ప్రియులారా, దేవుని యొక్క శక్తి మనల్ని ఆవరించి ఉన్నప్పుడు ఎవ్వరికి కూడా మనము భయపడనక్కరలేదు. మరి మనందరి జీవితంలో రకరకాల బాధ్యతలను మనము నిర్వర్తిస్తూ ఉన్నాము. వాటిని సంపూర్ణంగా నెరవేర్చడానికి ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా ఆ ప్రభు సన్నిధి మనల్ని ఆవరించి నడిపించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవా, నీకు స్తోత్రములు తండ్రి. నీ కృపతో మమ్మల్ని బలపరిచిన దేవా, నీకు స్తోత్రం. శారీరకంగా, ఆధ్యాత్మికంగా రకరకాల పిలుపులను మాకు నాయనా బాధ్యతలను ఇచ్చిన తండ్రి, నీకు స్తోత్రం. అయ్యా, వాటిని నెరవేరుస్తున్నప్పుడు మేము కూడా ఎన్నోసార్లు మాలో ఉన్న బలహీనతలను, లోపాలను చూసి భయపడి అయ్యా ముందడుగు వేయలేక, ఎవరు మా మాట వింటారు, ఎవరు మమ్మల్ని గౌరవిస్తారు, మేము చెప్పింది ఎవరు విధేయిస్తారు అని మా మీద మా దృష్టిని పెట్టినప్పుడు అయ్యా ముందుకు కొనసాగలేకపోతున్నాం. కానీ పిలిచిన వాడవు, నమ్మదగిన వాడవు తండ్రి. మీ కార్యాన్ని మీరు మా ద్వారా నెరవేరుస్తారని, మీరు మాకు తోడుగా ఉన్నారని, ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా అన్ని పరిస్థితులు మీ ఆధీనంలో ఉన్నాయని ఎప్పుడెప్పుడైతే మేము నమ్ముతామో మా బాధ్యతలను అయ్యా చక్కగా మేము నెరవేర్చగలము. అటువంటి కృపను ఆధ్యాత్మికంగా, శారీరకంగా మీ పిలుపులో నాయన దృఢంగా, నిశ్చలంగా ఉండడానికి మా అందరికీ కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభువే చెప్తున్నారు భయపడవలదు అని. కాబట్టి ఈరోజు ధైర్యముతో, ప్రభువిచ్చే శక్తితో మన బాధ్యతలను నెరవేర్చుదాం, విజయవంతంగా ముందుకు సాగిపోదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.